Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడికి అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 40కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. కశ్యపుడి మాట వినని 4వ భార్య కాలికి నరకుడు కాలకుడు అని ఇద్దరు, 5వ భార్య తామిత్రికి క్రౌచి బాసి సౌయిని ధృతరాష్ట్రి సుఖి అని 5గురు కన్యలు. క్రౌచికి గుడ్లగూబలు పుట్టాయి, బాసికి బాసపక్షులు పుట్టాయి, సౌనికి డేగలు గ్రద్దలు పుట్టాయి, ధృతరాష్ట్రునికి హంసలు చక్రవాకములకు పుట్టాయి, సుకునికి నత అనే పిల్ల పుట్టింది, నతకి వినత అనే పిల్ల పుట్టింది, వినతికి గరుడు అరుణుడు అని ఇద్దరు పుట్టారు. నేను అరుణుని కుమారుడిని, నా పేరు జటాయువు, నా అన్నగారి పేరు సంపాతి. క్రోధవశకు మృగి మృగమంద హరి భద్రవద మాతాంగి శరద్రి శ్వేత సురభి సురస కద్రువ అని 10 మంది ఆడపిల్లలు పుట్టారు. మృగికి లేళ్ళు, మృగమందికి ఎలుగుబంట్లు, హరికి సింహములు బలమైన వానరములు, భద్రమదికి ఇరావతి అని ఆడపిల్లలు, ఇరావతికి ఐరావతము, మాతంగి ఏనుగులు, శార్దులానికి కొండముచ్చులు, పులులు, శ్వేతంగికి దిగములు, సురభి రోహిణి గోవులు గంధర్వములు మొదలైనవి పుట్టాయి. సురసికి అనే పడగలు కలిగిన నాగుపాములు, కుద్రవకి సాధారణమైన సర్పములు పుట్టాయి. జటాయువు రామా, ఇంతకీ ఇవన్నీ నీకు ఎందుకు చెప్పానో తెలుసా? కనపడేటటువంటి ఈ పక్షులు మృగములు పశువులు అన్నీ కశ్య ప్రజాపతి సంతానము నుంచి వచ్చినవే అని అన్నాడు. రామచంద్రమూర్తి జటాయువుని తమతో పాటే ఉండమన్నాడు. అక్కడి నుంచి అందరూ పంచవటికి పయనమయ్యారు. రాముడు సీతమ్మ లక్ష్మణుడు జటాయువు పంచవటిని చేరుకున్నారు. రాముడు లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, అగస్త్య మహర్షి చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాము. ఇక్కడ సమతలంగా ఉండి కావలసినంత నీరు, దర్భల పండ్లు, కందమూలాలు, తేనె మొదలైనవి, దేవతారాధన చేసుకోవడానికి కావలసిన పుష్ప సమృద్ధి కలిగినటువంటి ప్రదేశం నిర్ణయించి ఒక పర్ణశాలను నిర్మించు అన్నాడు. పరమానస్మి కాకుత్స్థా త్వయా వర్షశతం సితే స్వయం తు రుచిరే దేశే క్రియాతామి మాం వద. లక్ష్మణుడు, స్వామి, నన్ను నిర్మించమని చెప్పావేమిటి? నిర్మించేవాడిని నేను కాదు. 100 సంవత్సరములకు కూడా నువ్వు ఆజ్ఞాపించాలి, నేను నీ ఆజ్ఞని పాటించాలి. లక్ష్మణ, ఈ ప్రదేశంలో పర్ణశాలను నిర్మించమని నువ్వు ఆజ్ఞాపిస్తే రాముడు ఆజ్ఞాపించాడు కనుక ఇక్కడ పర్ణశాల నిర్మిస్తున్నాను అన్న భావనతో ఉన్న సంతోషము నేను ఒక్క ప్రదేశాన్ని నిర్ణయించి రాముడు కోరినట్టు ఆశ్రమాన్ని నిర్మించాను అనడంలో లేదు అన్నాడు. రాముడు లక్ష్మణుడి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి, లక్ష్మణ, ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించినట్లయితే చాలా బాగుంటుంది. మనం ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని అగస్త్య మహర్షి మనసులో
కోరుకున్నటువంటి రమ్యమైన ప్రదేశము. ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుంటే గలగలా పారే గోదావరి కనపడుతుంది. దూరముగా పెద్ద పెద్ద పర్వతాలు కనబడతాయి. ఆ పర్వత చర్యల మీద విహరించే అనేక మృగాల గుంపులు కనబడతాయి. హంసలుక, కారండవనములు మొదలైన జలపక్షులు కనబడుతుంటాయి. ఈ ప్రాంతం చాలా అందముగా పనస, పున్నాక, నేరేడు, మామిడి మొదలైన దేవతా వృక్షములతో శోభితమై అలరారుతున్నది. అగస్త్యుడు మనని ఉండమని చెప్పిన ప్రదేశం ఇదేనని నాకు అనిపిస్తున్నది. నువ్వు ఇక్కడ పర్ణశాల నిర్మించు అన్నాడు. ఉత్సాహంతో లక్ష్మణుడు భూమిని తవ్వి మట్టిని తీసి నీరు పోసి ముద్దుని చేసి పెద్ద పెద్ద రాటలు తెచ్చి పాతి వాటి మీద మట్టితో అందమైన గోడలు కట్టాడు. వాటి మీద అడ్డుకర్రలు వేసి వాటి మీద జమ్మి మొదలు ఈయన కర్రలు, దర్భగడ్డి వేసి పందిరి నిర్మించి గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి కొన్ని నీళ్ళని, పళ్ళను, పుష్పాలను తీసుకొని వచ్చి కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు చేసే శాంతి కర్మలన్నింటినీ నిర్వహించి సీతారాముల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని, అన్నయ్య నువ్వు చెప్పినట్టే పర్ణశాల నిర్మాణము చేశాను. వదినతో కలిసి నువ్వు ఒక్కసారి లోపలికి వెళ్ళి బాగుందో లేదో చెప్తే నేను సంతోషిస్తాను అని అన్నాడు. ఆ పర్ణశాల నిర్మాణము తాను ఒక్కడినే చేస్తున్నానని లక్ష్మణుని ఆనందం. భగవంతుడికి సేవ చేయడంలో తన కష్టాన్ని కూడా మర్చిపోయి చేస్తాడు. అది ఆయన లక్ష్మి. అందుకని వశిష్ఠుడు ఆయనకి లక్ష్మణ అని పేరు పెట్టారు. పితోస్మతే మహత్కర్త్యం కృతమిదం ప్రభో ప్రదేయో యన్నిమిత్యతే పర్షంగో మాయాకృత. పర్ణశాలని చూసి రాముడు, ఎంత గొప్ప పని చేశావు. నువ్వు చేసిన ఈ పనికి నేను నీకు ఏమి ఇవ్వగలను? నేను ఇవ్వగలిగిన కానుక ఏమిటో తెలుసా అని లక్ష్మణుని రాముడు గట్టిగా కౌగిలించుకొని, లక్ష్మణ, నువ్వు నాతో భావము చేత, కృతజ్ఞత చేత, ధర్మము చేత నాకు తమ్ముడివి కాదు, నువ్వు నాకు తండ్రివి. దశరథ మహారాజు గారు వెళ్ళిపోలేదు, నీ రూపంలో నా దగ్గరే ఉన్నారు. నేను ఇంత అదృష్టవంతుడిని అని అన్నాడు. వారు ఆ పంచవటిలో రోజు చేయవలసిన కార్యక్రమములను చక్కగా చేసుకుంటూ వచ్చిన ఋషులతో భగవత్ సంబంధమైన విషయముల మీద చర్చిస్తూ తెచ్చుకున్న కందములను తింటూ చాలా సంతోషంగా కాలం గడపసాగారు. కొంతకాలానికి హేమంత ఋతువు వచ్చింది. అప్పుడు రాముడు ఉదయాన్నే నదిలో స్నానం చేయడానికి బయలుదేరాడు. రాముడి వెనకాల సీతమ్మ, లక్ష్మణుడు వెళ్ళారు. నదిలో స్నానం చేస్తున్న రాముడితో లక్ష్మణుడు, అన్నయ్య, నీకు చాలా ఇష్టమైన కాలం వచ్చింది. ఈ కాలంలో మంచు బాగా పడుతుంది. ఈ ఋతువులో జనాలందరికీ నీటిని చూస్తే స్నానాదులు చేయడానికి భయం వేస్తుంది. సూర్యుని చూస్తే ఆనందిస్తారు. నీటిని చూస్తేనే ఒళ్ళు గడ్డ కట్టేస్తుంది. నవగ్రహణ పూజాభి అభ్యత్ర పితృదేవతా. ఈ ఋతువులో పంటలు ఇంటికి చేరుతాయి. ఆ పంటలో కొంత భాగం పితృదేవతలను ఉద్దేశించి నవగ్రహణ పూజలు చేస్తారు. ఈ సమయంలో పశువులు బాగా పాలు ఇస్తాయి. పాడి పంట చేతికి రావడంతో పల్లెల్లో అందరూ చాలా సంతోషముగా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి జలపక్షులు నీటిలోకి వెళ్లకుండా ఒడ్డున కూర్చొని ముఖాన్ని రెక్కలలో పెట్టుకొని కూర్చున్నాయి. వీటిని చూస్తే నాకు ఉత్తమ క్షత్రియ వంశంలో పుట్టి ప్రగల్భాలు పలికి యుద్ధరంగం వైపు చూసి యుద్ధమునకు వెళ్లకుండా పిరికివాడిలా బయట కూర్చున్నట్లు ఉన్నాయి. అన్నయ్య, నాకు ఒక విషయం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. సాధారణంగా మనుషులకి తల్లి పోలికలు ఎక్కువగా వస్తాయి, మృగములకు తండ్రి పోలికలు ఎక్కువగా వస్తాయి. దశరథుడు ధర్మాత్ముడు, భరతుడు చాలా మంచివాడు. భరతుడు కూడా నీలాగే ఇప్పుడు నదిలో స్నానం చేస్తుంటాడు. మరి కైక దుష్టబుద్ధి కలిగినది కదా, ఆవిడ పోలికలు భరతుడికి రాలేదేమిటి అన్నాడు రాముడు. లక్ష్మణ, నువ్వు ఇప్పటిదాకా భరతుడి గురించి మాట్లాడావు. నా మనసు ఎంత సంతోషపడిందో తెలుసా? మధ్యలో కైకమ్మని జ్ఞాపకం తెచ్చుకొని ఎందుకు నిందిస్తుంటావు? అమ్మను అలా నిందించడం తప్పు. ఇంకెప్పుడూ అలా మాట్లాడకు.
భరతుడి గురించి మాట్లాడు, పరమ సంతోషము పొందుతాను. భరతుడిని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను. చిత్రకూట పర్వతం మీద భరతుడు నాతో మాట్లాడిన మాటలే నాకు గుర్తొస్తున్నాయి. అయోధ్యకు వెళ్ళి భరతుడిని చూసి రావాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తున్నది అన్నాడు. కృతాభికి కేకస రరచ రమా సీత ద్వితేయ సహ లక్ష్మణే కృతాభికోసో తు గిరిరాజ్యపుత్ర రుద్ర సనంది భగవానివేశ్యం. సీత రామలక్ష్మణులు ముగ్గురు స్నానం చేసి తడి బట్టలతో నిలబడితే వాళ్ళు అటుగా వెళ్ళే వాళ్ళకి ఇప్పుడే స్నానం చేసి బయటికి వచ్చిన నందీశ్వర సహిత పార్వతీ పరమేశ్వరులాగా కనబడుతున్నారని వాల్మీకి మహర్షి చెప్పారు. కొంతకాలం గడిచాక భగవంతుడి నిర్ణయం మేర అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ. చాటలంత గోళ్ళు ఉన్నది. అప్పుడు ఆమె మదించిన ఏనుగు నడిచినట్టు నడిచేవాడు. విచ్చుకున్న పద్మముల వంటి కన్నులవాడు. అపారమైన తేజస్సు ఉన్నవాడు. మన్మధుని సౌందర్యమును గెలవగలిగిన అందమున్నవాడైన రాముడిని చూసి ఆమెకి విశేషమైన కామం కలిగింది. రాముడిని చూస్తే అబ్బా ఎంత బాగున్నాడో అంటారు. ఆమెను చూస్తే బావోయ్ అలా ఉన్నదేమిటి అంటారు. రాముడి కడుపు బయటికి కనపడకుండా లోపలికి ఉంటుంది. ఈమె బాణ బొర్లించినట్టు పెద్ద పొట్టతో ఉంటుంది. రావణుడిని పెద్ద కళ్ళు, ఈమెవి వికృతమైన కళ్ళు. అందమైన జుట్టు రాముడిది. ఎర్రటి తీగలాగా ఉన్న జుట్టు శూర్పణఖది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం రాముడిది. పిల్లలు దడుచుకునే రూపం ఆమెది. రాముడిది మంచి కంఠం, ఈమెది మాట్లాడితే కుక్క మొరిగినట్టు ఉంటుంది. రాముడు మంచి యవ్వనంలో ఉన్నాడు, ఈమె ముసలితనంలో ఉన్నది. రాముడు ఎప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తాడు, ఈమెది ఎప్పుడూ దుష్ట ప్రవర్తన. రాముడు ఎవరినన్నా ఒక్కసారి చూస్తే వాళ్ళు సంతోషపడతారు, ఈమె ఎవరినన్నా చూస్తే భయపడతారు. శూర్పణఖ రాముడి వంక చూసి, నువ్వు ఇంత అందముగా ఉన్నావు, జటామండలం కట్టుకున్నావు, నీలాగే ఇంకొక పురుషుడు కూడా కనబడుతున్నాడు. ఇక్కడ ఏవత్తో అందవికారంగా ఒక స్త్రీ కనపడుతుంది, ఇంతకీ మీరెవరు అని అడిగింది. తనని కోరి వచ్చింది కదా అని అబద్ధము చెప్పడము రాని లేనిపోని మాటలు స్త్రీల దగ్గర మాట్లాడడం ఇష్టపడని రాముడు, నేను దశరథ మహారాజు పెద్ద కొడుకుని, నన్ను రాముడు అంటారు. అతను నా తమ్ముడు లక్ష్మణుడు, ఆమె నా భార్య సీత. మేము ముగ్గురం తండ్రి గారి మాటకు కట్టుబడి అరణ్యములకు వచ్చాము. ఇక్కడ తాపుసులమై ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాము. నువ్వెవరు అని అన్నాడు. అహం శూర్పణఖ నామ రాక్షసి కామరూపిణి అరణ్యం విచారిణి మీదం ఏక సర్వభయంకర రావణో నామమే భ్రత బలియాన్ రాక్షేశ్వర వీరో విసర్వస పుత్రో యది తే స్తోత్రమాగతః. అప్పుడు శూర్పణఖ, నా పేరు శూర్పణఖ, నాకు కామరూపం ఉన్నది. నేను చాలా భయంకరమైన రీతిలో ఈ అరణ్యము అంతా తిరుగుతూ ఉంటాను. విశ్వవసు బ్రహ్మ యొక్క కుమారుడైన రావణాసురుడు నాకు అన్నయ్య. నాకు కుంభకర్ణుడనే మరో అన్నయ్య ఉన్నాడు. ఆయన ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు. ఒక్క రాక్షస చేశిష్టతము లేకుండా ఎప్పుడూ ధర్మం అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు విభీషణుడు. గొప్పగా యుద్ధం చేయగలిగే కరదూషణులు కూడా నా అన్నలు. నేను ప్రపంచంలో ఎవరినీ లెక్క పెట్టను. నాకు అపారమైన బలం ఉన్నది. స్వేచ్ఛా విహారము చేస్తుంటాను. ఇవాళ నిన్ను చూశాక నిన్ను నా భర్తగా పొందాలను నా కోరిక పుట్టింది. నువ్వు నన్ను భార్యగా పొంది సుఖం అనుభవించు అని సీతమ్మ వైపు చూసి, ఈవిడెవరు ఇంత అసహ్యంగా ఉన్నది? ఈవిడ నీ భార్య, నీకు తగినది కాదు. నేను నీకు తగిన దానినని
నువ్వు నన్ను స్వీకరిస్తే ముందు ఈమెని, తర్వాత నీ తమ్ముడిని తినేస్తాను. మనం హాయిగా ఈ అరణ్యంలో విహరించవచ్చు అన్నది. విశేషమైన కామమును పురుషనియందు పొందిన స్త్రీ యుక్తాయుక్తములను మరిచి నోరు తెరిచి అడిగినప్పుడు ఆమెని నిర్బంధంగా తిరస్కరిస్తే ఆమె మనసు ఖేదపడుతుంది. ఒక ఆడదాని మనసుని బాధపెట్టేటట్టు మాట్లాడకూడదు. కాసేపు అటు ఇటు తిప్పితే ఆమెకి విసుగొచ్చి వెళ్ళిపోతుందని అనుకొని చిన్న చిరునవ్వుతో రాముడు, నాకు వివాహమయ్యింది, నా భార్య మీద చాలా ప్రేమ ఉన్నది, ఆవిడిని విడిచిపెట్టి నేను నిన్ను ఎలా స్వీకరిస్తాను? రెండో భార్యగా ఉండడానికి ఆడవారు ఇష్టపడరు. అన్ని విధాలా నాలాగే తేజస్సు కలిగి చాలా కాలంగా స్త్రీ సుఖానికి దూరముగా ఉన్నవాడైన నా తమ్ముడు కోరుకుంటే ఆయనకి భారీగా ఉండు అన్నాడు. శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, నేను నీకు తగినటువంటి భార్యని, నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేను అంతే కాంతిగా ఉంటాను. నువ్వు అందంగా యవ్వనంలో ఉన్నావు, నేను అందంగా యవ్వనంలో ఉన్నాను, నన్ను స్వీకరించు, మన ఇద్దరం సంతోషంగా కాలం గడుపుదాము అన్నది. లక్ష్మణుడు, నేను ఒక్కరికి దాసుడిని, మరి నన్ను కట్టుకుంటే నువ్వు దాసి అవుతావు, నన్ను కాదు మా అన్నగారినే అడుగు, నీలాంటి అందగత్తిని చూశాక మా అన్నయ్య రుద్దురాలైనా మా వదినతో ఎలా ఉంటాడు? ఆమెను వదిలేసి నీతోనే ఉంటాడు, మా అన్నగారిని అడుగు అని పరిహాసము ఆడాడు. లక్ష్మణుడు ఆడిన పరిహాసాన్ని నిజమే అనుకున్న శూర్పణఖ సీతమ్మను చంపేద్దామని భయంకరమైన స్వరూపంతో ఆమె మీద పడింది. శూర్పణఖ మీద పడబోతుంటే భయపడిపోయిన జింకల సీతమ్మ వెనక్కి వెళ్ళింది. రాముడు లక్ష్మణుడితో, చూసావా లక్ష్మణ, ఇలాంటి అన్యాయురాలితో పరిహారం ఆడకూడదు. నువ్వు చెప్పింది నిజమే అనుకొని ఆమె సీతను చంపేద్దామని అనుకున్నది. తాను అందగత్తెనన్న భావన కలుగుతున్న స్త్రీ కనుక కాళ్ళు చేతులు కానీ తీసేస్తే అంగవైకల్యం వస్తుంది. అందమంతా ముఖాన్ని చూసి అనుకుంటుంది. ఆమె ముక్కు చెవులు కోసేయి అన్నాడు. లక్ష్మణుడు ఒక ఖడ్గాన్ని తీసుకొని శూర్పణఖ ముక్కు చెవులని కోసేశాడు. కోసేయబడ్డ ముక్కు చెవులతో శూర్పణఖ గట్టిగా అరుస్తూ ఆ వనములోనే ఉన్నటువంటి తన అన్నగారులైన కరదూషణముల దగ్గరికి వెళ్ళి కింద పడింది. కరుడు, ఇదేమిటి ఇలా ముక్కు చెవులు కోయించుకున్నావు? తన పక్కన నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్న త్రాచుని గోళ్లతో గీరినవాడు ఎవడు? నిన్ను ముట్టుకున్నవాడు ఎవడు? వాడి ఈ పృథ్వీలో ఎక్కడున్నా బతుకుడు. నా బాణముల చేత వాడి రక్తాన్ని బయటికి తీస్తాను. ఇప్పుడే చెప్పు, వాడెక్కడున్నాడని అడిగాడు. శూర్పణఖ, ఇక్కడికి దగ్గరలో 2 అన్నదమ్ములు ఉన్నారు. నారచీరలు కట్టుకున్నారు, మంచి యవ్వనంలో ఉన్నారు, కందమూలలు తింటూ తాపస్సులుగా ఉంటున్నారు, ధర్మంతో ప్రవర్తిస్తున్నారు. దశరథ మహారాజు కొడుకులమని చెప్పారు. వాళ్ళ పేర్లు రామలక్ష్మణులు. వాళ్ళని చూస్తుంటే గంధర్వులు, ఆనలో రాజకుమారులు, ఆనలో నాకు తెలియడం లేదు, అంత అందముగా ఉన్నారు. వారు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉంటున్నారు. వాళ్ళ మధ్యలో ఒక అందమైన స్త్రీ ఉన్నది. ఆమె కారణంగానే నా ముక్కు చెవులు కోసేశారు అన్నయ్య. నాకు ఒక్కటే కోరిక ఉన్నది, నువ్వు ఆ రాముణ్ణి సంహరించాలి. ఆయనలో నుంచి నొరగతోటి బుడగలతోటి వేడి నెత్తురు బయటికి వస్తుంటే ఆ నెత్తురుని నా దోసిళ్లతో పట్టుకొని తాగాలని ఉన్నది కనుక నా కోరిక తీరుస్తావా అన్నది. నువ్వు కోరిక అడగడము నేను తీర్చకపోవడమా? తప్పకుండా తీరుస్తానని కరుడు అన్నాడు. కరుడు శ్రీరామచంద్రుణ్ణి అలా చేయగలడా? శూర్పణఖ ఆశ తీరుతుందా లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
Little Starswanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos ko some thanks for your support.